హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో చూసారుగా, పొద్దున మార్నింగ్ మనకైతే ఇప్పుడు 8 అయింది, 8:25 అయింది టు బీ ప్రిసైజ్. సో బేసికల్లీ మనం ఇప్పుడు మన కమ్యూనిటీలో 2 ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు రేపు దివాళీ. సో ఇప్పుడైతే మన వాళ్ళు ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ ఇస్తారు. ఇది చూడండి, మన వాళ్ళు ఇప్పుడే రంగోలీ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తారు. ఏం బ్రో, స్టార్ట్ అయిందా? ఎస్, ఇది స్టార్ట్ అయిందా మీది? అవునా, ఓకే. అయితే డైరెక్ట్ అటు ఫిషింగ్కి వెళ్ళిపోదాం. సో మనకి ఈరోజు ఫిషింగ్ కాంపిటీషన్ కూడా ఉంది, హోల్ కమ్యూనిటీకి, చిల్డ్రన్స్కి అనమాట. అరౌండ్ 9 AM అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన వెండర్స్ వచ్చి అయితే ఫిషెస్ని అందులో వేసేసారు. సో ఒక 100 LBs ఆఫ్ ఫిషెస్ని అయితే వేసేసారు. సో చాలా రోజుల నుంచి మన కమ్యూనిటీ మెంబర్స్ అడుగుతారు అనమాట, మన కమ్యూనిటీలో ఫిషింగ్ చేద్దామని. బేసిక్గా ఈ కాంపిటీషన్ అయితే చిల్డ్రన్ 4 to 14 ఏజెస్ వాళ్ళకి అనమాట. సో వాళ్ళ ఫాదర్స్ అండ్ మదర్స్ అయితే అసిస్ట్ చేయవచ్చు. సో మనం ప్రైజెస్ కూడా మనము పెట్టినాం అనమాట. సో మనం మొత్తం ఈ ఫిషింగ్ని మొత్తం ఒక వెండర్కి అయితే ఇచ్చేసినాం. సో ఆ వెండరే చూసుకుంటున్నాం అనమాట. మనం ఒక అమౌంట్ పే చేసేసినాం ఆ వెండర్కి. సో తనే మనకి పాండ్లో కూడా ఫిషెస్ని అన్నింటినీ రిలీజ్ చేసిండు. అయితే ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రతిదీ మనకు వెండరే ప్రొవైడ్ చేస్తాడనమాట. ఫ్రమ్ ఫిషింగ్ స్టిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై వెండర్ ఓన్లీ. సో మనం జస్ట్ వచ్చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇది చూడండి, ఆల్రెడీ చాలామంది అయితే ఇక్కడ ఫిషింగ్ స్టార్ట్ చేసారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఫిషింగ్ కోసం. సో చూద్దాం ఎవరికైనా ఏమైనా దొరుకుతాయో లేదా అని. మన సోమన్ బ్రో ఫిషింగ్ అంటే చాలు ఏమో ఇష్టం అనమాట. సో వై బ్రో యూ లవ్ ఫిషింగ్ అండ్ యూ ఆర్ కమింగ్ లేట్? ఓకే, తననమాట మన వెండర్. సో ఆల్రెడీ 2 days ఎగోనే ఫిషెస్ లోపల పంపించిందంట, పెద్ద పెద్ద క్యాట్ ఫిషెస్ అవన్నీ. సో మనకి ఇక్కడైతే విన్నర్స్కి ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో ఇది చూడండి, ఇదేమో ఫస్ట్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళకి, ఇదేమో సెకండ్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళకి. సో సారీ, ఇదైతే ఈ 2 ఫస్ట్ ప్రైజ్ అనమాట. మనకైతే వేరే సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ చూడండి, మన వాళ్ళు అయితే చాలామంది వస్తూనే ఉన్నారు. అన్నీ మొత్తం సెట్ చేసి అయితే మనకి ఇస్తారు. ఈ సెట్ చేయడమే మనకు అరౌండ్ 1 hour పడుతుంది అనమాట, ఆ బెయిట్ని అవన్నీ. సో ఇది చూడండి, మనకైతే వేరే ఎక్స్ట్రా స్టిక్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకైతే వేవర్ ఫామ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫిషింగ్ వెళ్ళే ముందు అయితే ఈ వేవర్ ఫామ్స్ని అయితే పక్కా అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. ఒక ఫిష్ని పట్టింది. కెన్ యూ షో దట్ ఫిష్ ప్లీజ్? యా. సో ఇది చూడండి, 5 inches ఫిష్ని అయితే పట్టింది అనమాట. దట్స్ గ్రేట్, గుడ్ జాబ్. హలో బ్రో, బ్రో ఏంది స్టార్టా? సో చాలా దీర్ఘంగా ఫిషింగ్ చేస్తుంది. సో మన కింద అయితే ఆ బెయిట్ పెట్టిరు, ఇంకో ఫిష్, చిన్న ఫిష్ని బెయిట్ పెట్టిరు. ఇది చూపి బ్రో ఒక్క నిమిషం. ఇది చూడండి, బెయిట్ చిన్న ఫిష్ పెట్టిరు. కొందరికైతే దొరుకుతున్నాయి బాగానే ఫిషెస్. సో ఫిషింగ్ ఎక్స్పర్ట్ వచ్చిండు. బ్రో వాట్ ఈస్ దట్ ఇన్ ద బకెట్? ఒకసారి చూపి ఎట్లా వేయాలో దూరం నుండి చూపి. హోల్డ్ దిస్. ఓకే ఓకే, చూడండి అంత దూరం అయింది. సో అక్కడికి వెళ్ళింది ఆడ. సో కానీ లోపలికి ఎట్లా పోద్ది మరి? No, so that bubbler is to make sure that when fish bites, it will go in the water. Okay. Something is biting. Okay, got it. Okay, ఇది బానే ఉంది. So basically most of them are getting stuck. So when you press this, the weight should bring it down. Sure. It's going. So we need to put the weight. So this is working. Just put some weight, but also since it's kids, it's okay. छोड़ दिया. Okay. No, they said they have lot. They release plenty. చూడండి మన బ్రో ఎంత కాన్సన్ట్రేట్గా ఫిషింగ్ చేస్తుండ్రో. ఫిషింగ్ అంటే ఏమి ఇష్టం బ్రోకి. సో మనమైతే తొందరలోనే ఇంకో ఫిషింగ్ కోసం అయితే వేరే దగ్గర పోతున్నాం. ఆ వీడియో కూడా తొందరలోనే రిలీజ్ అవుతుంది. సో స్టే ట్యూన్. చూడండి గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఉంది, కిడ్స్ గ్యాంగ్. 1 minute. ఫిషెస్ లేవా బయటికి? ఏంది ఇదంతా? ఒక సెట్ అయితే ఇచ్చినావుగా, ఎవరిది బ్రో ఇది? ఇది ఎవరిది? ఓకే, ప్రొఫెషనల్ ఫిషర్ చూడు.
సో ఇదంతా ఫిషింగ్ సెట్ అనమాట. హుక్స్, థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. ఒకటైనా పట్టు బ్రో. ఆల్రెడీ 3 పట్టాం. మరి 3 వదిలేసాం. ఎందుకు వదిలేసినావు? ఇప్పుడు పడతాంలే. నేను కూడా ఒకటి పడతా బ్రో. మనం కూడా ఒకటి పట్టాలి ఇప్పుడు. హై టైం. బేసిక్గా ఇది చూడండి, మనకి ఏమైనా దొరికినా స్టక్ అయినా ఇట్లా టైట్ అయిపోతుంది అనమాట. సో గట్టిగా లాగాలి, మనకు అర్థమైద్ది ఏమైనా ఫిష్ దొరుకుతాయి అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు నా స్టిక్ అయితే స్టక్ అయిందిగా పక్క. ఫిష్ కాదుగా. ఓకే, కింద గ్రాస్ అనమాట. సో అది స్టక్ అయింది. ఇది చూడండి ఇంకో ఇది దొరికింది. ఇది చూడండి, ఈ చెత్త అంతా దొరికింది. నేను ఫిష్ అనుకున్నా సడన్గా ఇంత బరువు ఉండేసరికి. సో బ్రో ఇది ఫిషింగ్ చేస్తున్నట్టు లేదు, చెత్త రిమూవల్ కోసం మనం పని చేస్తున్నట్టుంది. మనం ఆడ పోయి డోనట్స్ తీసుకురావడానికి పోయినాం. మనం అయితే డోనట్స్ కూడా ఇస్తారు మనకి అనమాట. సో అక్కడ డోనట్స్ పోయి తీసుకురావడానికి పోయేసరికి మనకైతే ఒక ఫిష్ అయితే దొరికింది. చూడండి, బుడ్డి ఫిష్. ఇది చూడండి, మనకైతే ఒక ఫిష్ అయితే దొరికేసింది. ఎట్లా తిరుగుతుందో. యూ వాంట్ టచ్ ఇట్? టేక్ ఇట్. తీసుకో తీసుకో తీసుకో, ఏం కాదమ్మా, తీసుకో తీసుకో తీసుకో. కమాన్, టచ్ ఇట్. ఏమైంది వియా? ఏం కాదు, 2 హ్యాండ్స్తో టచ్ చేయి. 2 హ్యాండ్స్తో తీసుకో. ఓ ఇంకో చూడు, మామ పట్టుకుని చూడు. ఓ మై గాడ్, ఏం చేస్తుంది ఫిష్? రా అన్న, ఇంకో ఫిష్ని అయితే వేసేసిండు. కమాన్, ఎర్త్ వామ్ బేటు పెట్టిరు. మనకైతే ఫిష్ వచ్చింది. ఇది బ్రో, ఇది చూపి బ్రో. ఇది చూడండి, మనకి ఇంకో ఫిష్ అయితే దొరికింది. సో 2 ఫిషెస్ దొరికినాయి. ఇందాక 3 దొరికితే మళ్ళీ లోపల వేసేసినాం. ఇప్పుడు 2 అయితే దొరికినాయి మనకి. సో ఇది చూడండి, బ్రోకి ఇప్పుడే దొరికింది. ఫ్రెష్గా ఫిష్ దొరికింది. బ్రో వెయిట్, తీద్దాం ఆగు. వెయిట్ 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 సో ఫిష్ నెంబర్ 3 అయితే దొరికేసింది మనకి. ఇది చూడండి. సో ఇది ఇంకా పెద్ద ఉంది బ్రో. ఇది టెక్నికల్లీ 6, బట్ మళ్ళీ మనం 3 వదిలేసినాం కదా అందులో. ఈమె చూడు, ఈమె ఎగ్జైట్ అవుతుంది. ఓ కరెక్ట్ కళ్ళకు తగిలింది దానికి. ఓకే, యా అదే పెద్దది అన్నిటికన్నా. ప్రియ మేడం కూడా జాయిన్ అయింది ఫిషింగ్కి. సో మన ఓన్లీ అక్కడ ఉంది. సో అంత దూరంలో వేసిన ఒక్కడు కూడా దొరకట్లే నాకైతే ఇంతవరకు. కమాన్ వియా, నీకేమైనా దొరికినాయా? ఏం దొరకలేదా ఫిషెస్? అయితే అరౌండ్ మనకు 10:45 అవుతుంది. సో ఇంకా మనమైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆడ రంగోలీ కాంపిటీషన్ కూడా నడుస్తుంది ప్యారల్గా. చూసి ప్రైజులు డిసైడ్ అవ్వాలి. సో ఇది చూడండి, మొత్తం ఇంకా చల్లబడిపోయింది క్లైమేట్. మనకి ఇంకా 3 ఫిష్లు తప్ప వేరే ఏం దొరకట్లే. చాలామంది కూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసారు అనమాట. సో మన వాళ్ళు అయితే చాలా ఫిషెస్ వేసారు అన్నారు, కానీ మనకైతే ఓన్లీ 3 ఫిషెస్ దొరికినాయి. సో ఇది చూడండి, ఇవే మన 3 ఫిషెస్. సో ఇది దీన్ని బట్టి దొరకట్లే బ్రో. ఇంకా మనకు ఫిషెస్ ఇంకా ఇది చూడండి. సోమన్ బ్రో, और कुछ मिलेगा? ఛాన్సెస్ కమ్మాయి. సో మన ఫిషింగ్ ఎక్స్పర్టే చెప్పింది ఇంకా మనకు దొరికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంక వెళ్ళిపోదాం ఆడికి. ఫిషింగ్ కాంపిటీషన్కి ఏదైనా నుంచి ఇక్కడికి వచ్చినాము. చూడండి ఎంత కష్టపడి మన వాళ్ళు ముగ్గులు వేస్తుర్రు. సో ఇంకెంతసేపు అవుతుంది? 1 గంటనా? 1 అవర్లో అయిపోతుందంట. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. చూద్దాం మన వాళ్ళకి ప్రైజ్ వస్తుందో రాదో. ఇది చూడండి, సౌమ్య ఏం చేయకుండా ఊకనే ఉంది ఆడ. సో ఏమైనా హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఏం చేయట్లేదు, నవ్వుతుంది, కలర్లు పోస్తుందా. మనకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ పార్టిసిపేషన్ వచ్చినాయి. చూడండి, సెకండ్ ఇంకొన్ని మనం సెకండ్ ప్రైజ్ గెలిచినాం. ఈయన 3rd ప్రైజ్ గెలిచిండు. ఇది చూడండి. సో ఇది నాదనమాట, ఇది నేను తీసుకొని పోవచ్చు. ఇది ఏ మేరా ఏ లేకర్ జావుంగా. సో మా కమ్యూనిటీలో ఫిషింగ్ ఎలా అయిందో చూశారు కదా. మేము అయితే చాలా ఎంజాయ్ చేసినాం. మేము చాలామంది అయితే మాకు చెప్పారు ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కావాలని కమ్యూనిటీలో. సో ఫ్యూచర్లో సోషల్ కమిటీ తరఫున మేమైతే ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది మన వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.